हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादारावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अचल परिपूर्ण संकल्प ध्यान। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचल परिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि
తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా. మనము నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది స్వామి. ఆత్మబోధ మొదటి శ్లోకంలో 2వ వాక్యంలో మనం చెప్పుకుంటున్నాము. ఒకసారి శ్లోకం చదువుకుందాము. ఈరోజు చాలా ముఖ్యమైనది మాట. అంటే ఈ మొదటి శ్లోకము మనము పూర్తి చేసుకుంటే మన సాధన ప్రారంభం అయిపోయినట్లే. ఇక లోపల జరుగుతూ ఉంటుంది. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఇక్కడ నిజానికి గురువులు నీ స్వరూపము ఆత్మస్వరూపం అని చెప్తున్నారు కదా, కానీ అది మనకు కనపడట్లేదు కదా. ఇప్పుడు మనకు వచ్చిన తగాదా ఏమిటంటే, ఏదైతే మన స్వరూపం అని చెప్తున్నారో అది కనపడట్లేదు, ఏదైతే లేనిదని చెప్తున్నారో అది చక్కగా కనిపిస్తుంది. ఇదే కదా మనకు వచ్చిన సమస్య. దానికే కదా ఈ సాధనలన్నీ. వాళ్ళందరూ గ్రూప్లో గొర్రెపిల్ల సింహం వివేకానందులు వారు చెప్పిన కథ అందరూ చూసే ఉంటారు. ఆ గొర్రె సింహం దానికి గొర్రె లక్షణాలే కనిపిస్తున్నాయి, తనని తాను గొర్రెగానే భావిస్తుంది. ఆ గొర్రె సింహానికి తనని తాను సింహంగా చూసుకోవట్లేదు, కనపడట్లేదు, దానికి కనపడట్లేదు. ఎవరికి కనపడింది అది సింహంగా? పెద్ద సింహానికి కనపడింది. ఆ పెద్ద సింహమే గురువు మాట. గురువుకి మనందరం ఎవరు గురువు గారి దగ్గరికి వెళ్ళినా గురువు అందరినీ మన రూపాలతో చూడరు. వారు ఆత్మస్వరూపంగానే చూస్తారు అందరినీ. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచ్ఛాదనతో, గుణమాలిన్యంతో, పుణ్యబలంతో వస్తూ ఉంటారన్నమాట. అందరినీ ఆత్మస్వరూపమే చూస్తారు. అంటే ఆ పెద్ద సింహము గొర్రె సింహాన్ని సింహంగా గుర్తించింది. మొదట ఆ పెద్ద సింహం తనను తాను సింహంగా గుర్తించుకుంది, తర్వాత గొర్రె సింహాన్ని కూడా సింహంగా గుర్తించింది. అట్లాగే గురువు మొదట తనను తాను ఆత్మస్వరూపంగా గుర్తించి అట్లు వర్తిస్తూ ఉన్నవారు, అంతేగాక ఆశ్రయించిన శిష్యుడు ఉన్నాడు కదా, వీడిని కూడా ఒరే నువ్వు కూడా నాలాగా ఆత్మస్వరూపంరా అని చెప్పి తట్టి లేపుతున్నారన్నమాట. తట్టి లేపుతున్నారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది చాలా ముఖ్యమండి. కొంచెం జాగ్రత్తగా వినాలి, పట్టుకోవాలండి. జ్ఞానం అంతా భాషకు అందని దాన్ని అందించే సూచన మాట. ఈ మాటలు, ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా మ్యాపే. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం కదా, మ్యాప్ నిజంగా కాదు కదా. హైదరాబాద్ మ్యాప్ అండి.
హైదరాబాద్ మ్యాప్ హైదరాబాద్ అవుతుందా? కాదు కదా. కానీ హైదరాబాద్ మ్యాప్ ఉపయోగపడుతుంది కదా. అట్లాగే ఈ పుస్తకాలు, ఈ మాటలు, ఇవన్నీ కూడా మ్యాప్ అంతే, నిజం కాదు. సరే, ఒక నా జీవితంలో ఒక సంఘటన, అంటే నన్ను బాగా సుమారు 20 ఏళ్ల క్రితం జరిగినది. ఎట్లా పాఠం నేర్చుకున్నానో చెప్తాను. సుమారు 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం మా అమ్మాయి పొద్దున్న ఏడుస్తుంది, బాగా గట్టిగా ఏడుస్తుంది. ఎంత 1.5 ఇయర్ ఉంటాయేమో, 2 ఇయర్స్. నేను వెళ్ళి చూశాను, ఏంటి అంత గట్టిగా శోకాలు పెట్టేస్తుంది, ఏంటి ఏమైనా ఏమైనా కరెంట్ షాక్ అయిందా, లేకపోతే ఏమైనా కుట్టిందా ఏమిటని వెళ్ళి చూస్తే ఏమీ లేదు, మంచం మీద కూర్చుని ఏడుస్తుంది. ఇంకా జాగ్రత్తగా చూస్తే తన జుట్టు 2 చేతులతో గట్టిగా పట్టుకుని పీక్కుంటుందన్నమాట. పీక్కుంటూ ఏడుస్తాను. ఓహో, బయట నుంచి వచ్చిన ప్రమాదం కాదు ఇది, తన జుట్టు తనే లాక్కుంటూ గట్టిగా ఏడుస్తుంది. అంత గట్టిగా అంతకుముందు ఎప్పుడు ఏడవలేదు అసలు. సరే, నేను వెళ్ళి పెద్ద ప్రమాదం ఏమీ లేదు, జుట్టు తీయటమే కదా అని చెప్పేసి కొంచెం తీయటానికి ప్రయత్నించా. అబ్బే, ఆ చిన్ని వేళ్లతో చాలా బలంగా పట్టేసుకుంది. ఎంత బలంగా పట్టుకుందంటే, అటు నేను గనక గట్టిగా లాగితే వేళ్ళు విరిగిపోతాయేమో, ఇంకా ఈ జుట్టుని ఇట్టు లాగితేనేమో జుట్టు ఊడిపోతుందో, అంత గట్టిగా పట్టుకుంది. అంత బలం ఎక్కడ నుంచి వచ్చిందో. ఇంకా గట్టిగా ఏడుస్తుంది. పైగా నేను ఎంత తనకి సహాయపడి ఆ జుట్టుని విప్పుదామని చూస్తే అంత ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఇక వేరే దారి లేక జుట్టుని గట్టిగా ఒక చేత్తో గట్టిగా పట్టుకుని ఒక్కొక్క వేలు తీశాను. క్రమ పద్ధతిలో తీశాను అనమాట. అన్నీ ఒకేసారి పీకితే కుదరదు. ఒక్కొక్క వేలు తీస్తే తీసేసింది. అన్ని వేళ్ళు వచ్చేసినాయి. ఏడుపు ఆగిపోయింది. ఇది నాకు చాలా బలమైన, ప్రకృతి మాత నాకు బాగా బలమైన పాఠం అనిపించింది ఆ రోజు. అంటే మనం ఆత్మస్వరూపం అయినప్పటికీ మనని మన అలా ఉండనివ్వకుండా చేస్తుంది ఎవరు? అడ్డుపడుతుంది ఎవరు చెప్పండి? మనమే. గొర్రె సింహముగా అవటానికి అడ్డుపడుతున్నది ఎవరు? గొర్రె సింహమే. ఇప్పుడు ఈ గొర్రె సింహము తనను తాను సింహంగా గుర్తించాలంటే సింహం అవక్కర్లా, సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. ముక్తి మోక్షం సాధించవలసిన వస్తువు కాదు, సిద్ధించిన వస్తువు, సిద్ధ వస్తువు, గుర్తించవలసిన వస్తువు. దీనికి మనము అందరూ నాతో పాటు జాగ్రత్తగా ఒక ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ వారు అక్కడే నేను చెప్పినట్లు చేయండి. మీ అందరూ రెడీనా? మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ చక్కగా కూర్చోండి. కూర్చుని మీ తలను మీరు ఎక్కడ కూర్చున్నారో, గదిలో కూర్చుంటే ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఎడం వైపు నుంచి కుడివైపుకి, మళ్ళీ కుడివైపు నుంచి ఎడమవైపు తిప్పి మీ చుట్టూ ఉన్నవన్నీ చూడండి. ఒకసారి చేయండి. ఏం గుర్తించారు? గదిలో ఉన్న వస్తువులు అంతేనండి. ఏంటమ్మా? గదిలో ఉన్న వస్తువులు కనిపించినాయండి అంతే.
ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరే చేయండి కోమలి గారు. మళ్ళీ అందరూ చేయవచ్చు, అందరూ చేయండి. చెప్పండి. మళ్ళీ ఈసారి మీ చుట్టూ ఉన్న ఎరుపు రంగు వస్తువులను గుర్తించండి. ఎరుపు రంగు వస్తువులను మాత్రమే గుర్తించండి. ఓకే సార్. గుర్తించారా? ఏం అయిపోయిందండి. కనపడింది ఎర్రగా? నా చుట్టుపక్కల ఉన్న వస్తువుల్లో రెడ్ గా ఉన్నది ఒక్కటేనండి, ఒక ఫోల్డింగ్ చైర్. ఫోల్డింగ్ చైర్. నాకు ఎర్రగా షిరిడి సాయిబాబా ఫోటో కనపడింది. ఓకే. నాకు అమ్మవారు కనిపించింది. ఏమిటమ్మా? లలిత అమ్మవారి పటం ఉన్నది ఇక్కడ, అది కనిపించింది. చూడండి, లక్ష్మీదేవి ఫోటో ఉంది, కనిపించింది. చూడండి, ఇప్పుడు మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. అంటే మన లోపల ఏది గుర్తించాలి అన్న జ్ఞానం ఉంది కదా, అదే ఇచ్ఛాశక్తి. మొదట ఏం చేసాం, మనమేమి ఒక సంకల్పం లేదు. ఇప్పుడు మనము ప్రార్థనలో అచల సంకల్పం చేశాం. మొదట ఫోకస్ లేదు, ఏదో చూసాం, ఏం కనపడలేదు. ఏం కనపడినా అన్నీ కనపడినాయి అంతే. రెండోసారి ఏం చేసాం, ఒక ఫోకస్, ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఒక ఇచ్ఛాశక్తిని మనం ప్రేరేపించాం. నువ్వు ఎరుపు రంగు మాత్రమే గమనించు అని ఇచ్ఛాశక్తితో చెప్పమాట. చెప్తే అది చక్కగా మళ్ళీ ఎరుపు రంగు చాలా ఉండొచ్చు, కానీ లోపల బలంగా ఏముంది, విశాలాక్షి గారు లలితామాతను దర్శించారు. షిరిడి సాయి బాబా ఫోటోని చూశాను ఇక్కడ. ఇట్లా అంటే మనం ఏది కావాలనుకుంటామో, ఏది గుర్తించాలనుకుంటామో అది గుర్తించగలుగుతాం కదా. ఈశ్వరుడు ఆ ఇచ్ఛాశక్తిని మనందరికీ ఇచ్చాడు కదా. ఇచ్ఛాశక్తిని అందరికీ ప్రసాదించాడు. మనలో ఉన్నది కదా ఆ శక్తి, ఇప్పుడే నిరూపణ అయిపోయింది కదా. కాకపోతే ఏం చేయాలి, ఆ ఇచ్ఛాశక్తిని దానికి ఆజ్ఞ జారీ చేయాలి. నువ్వు ఇది చెయ్యి అని దాని ముందు ఒక లక్ష్యం పెట్టాలి. లక్ష్యం పెట్టకపోతే అది గుర్తించదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీ అందరూ ఈరోజు నాసి చూసారా? నాసి చూసారా? నాసి అంటే ఏంటి సార్? అంటే నాసి చూసారా లేదా అంతే. అదేంటో తెలియదండి. తెలియదు. నాసి అంటే మలేషియా భాషలో ఉడికిన బియ్యం, అన్నం. అందరూ అన్నం చూసే ఉంటారు కదా. ఖచ్చితంగా. కానీ చూడటమే కాదు తిన్నాం, చూడటమే కాదు తిన్నాం కూడా. కానీ ఆ అన్నం ఏంటో మీకు తెలుసు, దాన్ని చూసే ఉన్నారు, ఆ వస్తువుని ఎరిగే ఉన్నారు. కానీ ఈ నాసి అన్న పదం తెలియదు. వెంటనే బుద్ధి ఏం చెప్పింది, బాబు ఆ నాసి ఏంటో నాకు తెలియదు. వస్తువు అనుభవం ఉంది, కానీ ఈ పేరుతో తెలియదు. అది నాసి అన్నా అన్నం అన్నా అన్నమే కదా. అట్లాగే ఆత్మస్వరూపము, ఆ వస్తువు అనుభవం మనందరికీ ఉన్నది. ఆత్మ వస్తువు అపరిచిత వస్తువు కాదు, సుపరిచిత వస్తువే. మనకు చాలా దగ్గరగా ఉన్నది, మనతో పాటే ఉన్నది. అసలు అది ఉండటం వల్లనే మనము
మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. ఎక్కడో ఉన్న ఆత్మస్వరూపాన్ని కాదు మన లక్ష్యము. మనతో పాటు మన వెన్నంట, ఇంట, వెంట, కంట, జంట ఆత్మారాముడు ఉన్నాడు. అసలు ఉన్నది వాడే. అయితే ఇక్కడ మనకి 2 ఇబ్బందులు మనం మాట్లాడుకున్నాం. ఆ ఆత్మ వస్తువు ఏ లక్షణాలతో ఉంది, మనకి గురువుగారు ఏ లక్షణాలతో ఉంది, మనకి మొదట ప్రార్థన చేశాం కదండి. ఇవాళంతా ఈ ప్రార్థనతోనే ఉంటుంది. ఈ ప్రార్థనలో మనము ప్రార్థన స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చూడండి. బ్రహ్మానందం లక్షణం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం. ఇవన్నీ ఆత్మ లక్షణాలు. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇవన్నీ లక్షణాలు. అంటే ఇవన్నీ కూడా ఆత్మ లక్షణాలు అన్నమాట. అన్నం తిన్నాం మనం, అన్నం అనుభవం మనకు తెలుసు. కానీ ఆత్మ ఉండబట్టే మనందరము మాట్లాడుతున్నాము, వింటున్నాము. కానీ ఆ ఆత్మ లక్షణాలని మనము గుర్తించకుండా, ఆత్మ లక్షణాలని గుర్తించటమే జ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే ఏంటో అనుకున్నారు. జ్ఞానం అంటే గుర్తించటమే. నాసి అంటే గుర్తించలేదు, తెలీదు. ఇప్పుడు నేను చెప్పా కదా, నాసి పరిచయం లేని పేరు. ఏంటమ్మా? పరిచయం లేని పేరు కాబట్టి అండి అది గుర్తించలేదు. ఇప్పుడు నేను చెప్పాను నాసి అంటే అన్నం అని. ఈసారి ఇవాళ నాసి చూసారా అంటే చూసామండి అంటారు. జీవితంలో మళ్ళీ ఎప్పుడన్నా నాసి అంటే చూసామండి, మలేషియా బాస్ కదా, అదే అన్నమే కదండి బాబు అని చెప్తారు. అదేవిధంగా మనకి 2 రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఒకటేమో ఈ ఆత్మ లక్షణము, ఈ లక్షణాలన్నీ సంస్కృత భాషలో వివిధ భాషల్లో ఉండటం చేత మనకి తెలియకపోవటము. రెండోది ఆత్మ వస్తువు అనుభవం మనకి లేకపోవటం. అందుచేత దాన్ని గుర్తించాలి అంటే జ్ఞానం అంటే గుర్తించటమే అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ రూమ్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం ఉందో లేదో చూసిరా అమ్మా అని చెప్పారండి. అన్నం ఎలా ఉంటుందో ముందు తెలిసే ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం ఉందో లేదో చూసి వస్తుంది ఆ అమ్మాయి, అంతే కదా. అంటే అన్నం ఎలా ఉంటుందో అన్న గుర్తింపు ఆ అమ్మాయి మనసులో ఉండాలి కదా, జ్ఞానంలో అప్పటికే, లేకపోతే చెప్పలేదు. అదేవిధంగా ఆత్మ లక్షణాలు ఎలా ఉంటాయని తెలియాలి కదా, అదే జ్ఞానశక్తి. ఇందాక ఇచ్ఛాశక్తి చెప్పాను, ఇప్పుడు జ్ఞానశక్తి. అర్థమైందండి? అర్థమైంది సార్. అలా గుర్తించగలగటమే జ్ఞానశక్తి. అంటే ఏం చేయాలి? బాగా మనము ఈ ఆత్మబోధ అధ్యయనం చేయటం ద్వారా గురువు గారు తేట తెలుగులో మామూలు మాటలతో, మనము మాట్లాడుకునే మాటలతో, ఆయన నాసి అనే పదం అట్లాంటి తెలియని పదాలు వాడరు, సంస్కృత పదాలు ఏమీ వాడకుండా మామూలు మాటల్లో ఇదే ఆత్మలక్షణం, ఇది ఆత్మలక్షణం చక్కగా చెప్తారు. ఒకవేళ సంస్కృత పదాలు వేరే భాష పదాలు ఉన్నా ఆ భాషకి అర్థం చెప్తారు. నాసి అంటే అన్నం చెప్తే అప్పుడు గుర్తించడానికి ఏమి ఇబ్బంది లేదు కదా. ఈ విధంగా మరి లక్షణాలని ఎట్లా గుర్తించే అనుభవం లేదు కదా. పిల్లవాడికి ఉప్పు రుచి ఎలా ఉంటుందో పిల్లవాడికి ఉప్పు తినిపించకుండా చెప్పాలండి, కుదురుతుందా? కుదరదు.
అది అనుభవం. అట్లాగే ఉమ్, మనకి మరి ఈ లక్షణాలను తెలుసుకోవటం ఎట్లా? చూడండి, అడుగు అడుగున గురువు ఎంత ముఖ్యమో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో. గురువు లేకుండా దాదాపు అసాధ్యం అండి. ఈ గురువు తాను స్వయముగా ఆత్మ లక్షణాలతో వర్తిస్తూ ఉన్నారు మన ముందు. మనము ఆ కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం. గురువు గారు ద్వంద్వాతీతంగా ఎలా ఉన్నారో మనందరం గమనించాం కదా. జ్ఞానమూర్తిభవించిన జ్ఞానముగా ఎట్లా ఉన్నారో మనందరం గమనించాం కదా. సాక్షిగా ఎలా ఉన్నారో గమనించాం కదా. అంటే ఈ లక్షణాలన్నీ గురువు గారిలో మనం చూడగలుగుతున్నాం కదా. ఇప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఆహా, నా ముందు ఈ మనిషి ఈ ఆత్మ లక్షణాలతో నడయాడుతున్నారు నా ముందు. సజీవ తార్కాణం అన్నమాట. ఆ లక్షణాలతో నాకు కూడా అవే లక్షణాలు అంటున్నారు. నేను కూడా అట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు అని భరోసా ఇస్తున్నారు. అప్పుడు ఆయన మీద విశ్వాసంతో ఆ మాటలు నమ్మి మనం కూడా అక్కడ గొర్రె సింహం ఏం చేసింది? పెద్ద సింహం గాండ్రు గాండ్రు మనాలి, మే అనకూడదు అని చెప్తే అది కూడా గాండ్రు అనటానికి ప్రయత్నం చేసింది. గాండ్రు అన్నది. అట్లాగే మనం కూడా సాధన చేయాలన్నమాట. అభ్యాసం. ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు మనము దేహముగా భావించి అభ్యాసం చేశాం కదా. దాన్ని ఇటు తిప్పుకోవాలి. ఆత్మగా మనల్ని మనం చూసుకోవటం అభ్యాసం చేయాలి. అందుకే సంధ్యా సాధన, అందుకే ఈ విచారణ, అందుకే అధ్యయనం. అభ్యాసాన్ని ఇటు తిప్పాలి. ఇంతకాలం మనము ఇంగిత జ్ఞానం అంటే అదే ప్రాపంచిక జ్ఞానము, వ్యవహారిక జ్ఞానము, మనని మనము దేహముగా చూస్తూ ఉన్న జ్ఞానముతో మనము జీవనం గడిపేశాం కదా. అది ఆ ఇంగిత జ్ఞానము పరంగిత జ్ఞానం వైపు తిరిగిపోవాలి. నా స్వరూప జ్ఞానము, ఆత్మజ్ఞానము, దాని వైపు తిప్పాలి. ఇది ఒక మార్పు. ఈ తిరగటం అనేది చాలా ముఖ్యమండి. చాలా చాలా ముఖ్యం. మనము ఈ తిరగటం, ఈ పరంగిత జ్ఞానం బయట ఉంటుందా అండి, లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. ఇప్పుడు దెబ్బ తగిలిందండి, పుండు పడింది. ఆ పుండు లోపల ఏమీ శుభ్రం చేయకుండా, దాని మీద ముందేమీ వేయకుండా, పైన మట్టికి నీట్గా ఉండే బ్యాండ్ పట్టి కట్టేసామండి. లోపల ఏమీ శుభ్రం చేయలేదు. ఆ చీము అన్నీ అలాగే రసి కట్టేసి ఉన్నాయి. అది ఇంకా పెరిగి పెద్ద అయిపోతుంది కదా. అట్లా కాకుండా లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆ మందు వేసి అప్పుడు కట్టాం బయట. అప్పుడు ఆ మందు పనిచేసి ఆ లోపలంతా నయమైపోయి ఆ తర్వాత కట్టు కూడా ఇప్పేసినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా గాయం మానిపోవట్లేదు. ఎక్కడ చేసాం మార్పు? మొదట లోపల చేసాం. అంతర్ముఖంలో చేసాం. అంటే క్రియగా బయట కాకుండా, ఈ క్రియకి మూలం ఏంటి? ఇచ్ఛాశక్తి. క్రియాశక్తికి మూలం ఇచ్ఛాశక్తి. ఇవన్నీ లోపలే ఉంటుంది. ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తికి మూలం జ్ఞానశక్తి, అది కూడా లోపలే. అందుకని మనం సాధకుడు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి తిరగాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఏర్పడింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్. ఇది మన ఆశ్రమంలో చేశాము. చాలామంది
చేయని వారు ఉంటారు కాబట్టి ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్కి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని నేను చెప్పేది వినండి. మీ చేతిలో బాగా పండిన పసుపు రంగు నిమ్మపండు పెట్టారు. మీకు చాలా ఆకలిగా ఉంది, దాహంగా ఉంది. ఆ నిమ్మపండుని చాకుతో 2 బద్దలుగా కోసారు. ఆ పసుపు రంగు నిమ్మపండుని 2 బద్దలుగా కోసి ఆ నిమ్మరసాన్ని పిండుకుని, చాలా నిమ్మరసం వచ్చింది. ఆ నిమ్మరసాన్ని నాలుక మీద వేసుకున్నారు. నిమ్మపండు రసాన్ని నాలుక మీద వేసుకున్నారు. చాలా బాగుంది, పుల్లగా ఉంది. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు నాలుక మీద నీళ్లు ఊరినాయా? ఏమండి? ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది మాపు? అది స్థూలంలో బహిర్ముఖంగా నీళ్ళు ఎట్లా వచ్చినాయండి? అంతర్ముఖంగా ఆల్రెడీ ఉన్నాయి కదా లోపల. కానీ ఇది జరగాలంటే ఈ చిన్న క్రియ, ఒక క్రియ చేసాం మనం. ఈ క్రియ జరగాలంటే చూడటానికి చాలా తేలిగ్గా కనపడుతుంది, కానీ మీకు పసుపు రంగు అంటే ఏంటో తెలియాలి, నిమ్మపండు అంటే ఏంటో తెలియాలి, ఆ నిమ్మపండు లక్షణాలు తెలియాలి. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి, నిమ్మపండు జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ జ్ఞానశక్తిని ప్రచోదనం చేశారు. ఆ తర్వాత ఇచ్ఛాశక్తిని ప్రచోదనం చేశారు. అప్పుడు క్రియలో ఏం జరిగింది? మొదటి క్రియ ఎక్కడ జరిగింది? లోపల జరిగిందా? క్రియ నిమ్మకాయని బయట కోసామా, లోపల కోసామా? లోపలే కోసామా. క్రియ ఎక్కడ జరిగింది? లోపల జరిగిందా, బయట జరిగిందా? అంతర్ముఖంలోనే జరిగింది. పరిణామం ఎక్కడ వచ్చింది? బయట వచ్చిందా, లోపల వచ్చిందా? బయట వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ గురువాక్యం, ఇప్పుడు ఈ గురువాక్యం మనము ఈరోజు ఎక్స్పెరిమెంట్స్ చేసాం. నిమ్మకాయ ఎక్స్పెరిమెంట్స్తో క్రియాశక్తి ఎలా పనిచేస్తుందో చూసాం. రూమ్లో ఉన్న ఎరుపు రంగు వస్తువులు చూడటం అనే ప్రయోగంతో ఇచ్ఛాశక్తి ఎలా పనిచేస్తుందో చూసాం. నాసి అన్నం గుర్తించటం అనే దాంతో జ్ఞానం ఎలా పనిచేస్తుందో చూసాం. మరి త్రిశక్తులు మనలో లేవా? సరస్వతి మాత, లక్ష్మీ మాత, జగన్మాత, శక్తి మాత మనలో ఉన్నారు కదా. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి రూపంలో త్రిశక్తులు మనలో ఉన్నవి కదా. అన్నిటినీ వాడే. మరి త్రిశక్తులు ఉన్నప్పుడు ఈ జ్ఞానశక్తి ఉన్నది, ఇచ్ఛాశక్తి ఉన్నది, క్రియాశక్తి ఉన్నది. మరి జ్ఞానశక్తి అంటే గుర్తించటమే కదా. గుర్తించటం అంటే ఏంటి? చూడటం. చూడటం అంటే ఏంటి? మామూలు కళ్ళతో చూడటం కాదు. దృష్టితో. మీ చేతిలో, మీ జేబులో తాళం చేయి ఉంటుందేమో చూడండి, హ్యాండ్ బ్యాగ్లో. అంటే కళ్ళతో చూడట్లేదు. ఆ చెయ్యి హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఎలా అంటే తాళం తగిలింది. ఉందండి, చూశాను, తాళం ఉంది. మీరేమన్నా బ్యాగ్లో తలకాయ పెట్టి చూసారా? పెట్టలా. కళ్ళు పెట్టి చూసారా? పెట్టలా. తడిమి చూశారు. స్పర్శ జ్ఞానం వలన తాళం చేయి బ్యాగ్లో ఉందని తెలిసింది. అంతే కదా.
చూడటం అంటే దృష్టి, చూడటం అంటే అదే జ్ఞానము, అదే గుర్తించటం, అదే జ్ఞానము. మన ఆధ్యాత్మిక సాధన మొత్తం ఆత్మబోధో విధీయతే అన్నారు కదా. ఆత్మను ఆత్మయందు ఆత్మగా ఆత్మతోనే దర్శించాలండి మనం ఈ ప్రయాణంలో. ఏది ఉన్నదో ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలగాలి. అదే మన సాధన. నిత్య జీవితంలో చాలామందిని కలుస్తాము. ఆత్మస్వరూపమే కదా, ఆత్మస్వరూపంగా గుర్తిస్తున్నామా? మనని మనము ఆత్మస్వరూపంగా గుర్తిస్తున్నామా? ఇట్లా చైతన్యము అంతటా ఉన్నది కదా, చైతన్యాన్ని గుర్తిస్తున్నామా మనము? అసలు గుర్తించాలంటే ఆత్మ లక్షణాలు తెలియాలి కదా. అందుకని గురువు గారు చక్కగా 7 అంచెల విధానం మనకి నిర్దేశించారండి. అవగాహన, ఆచరణ, విచారణ, సాధన, అనుభవం, నిర్ణయం, అధిగమనం. 7 మెట్లు మాట. అంటే మొదట అసలు ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. అలాగే ఆ పదాలు, ఆ శాస్త్రంలో ఉన్న వాక్యం పదములకు అర్థం తెలియదు కదా, అది తెలుసుకోవాలి. టీకా తాత్పర్యం అంతా ఉంటుంది. ఇప్పుడు కృష్ణానందుల వారిది ఆ పుస్తకంలో టీక కూడా ఉంది. ఆ పదానికి అర్థం కూడా ఉంటుంది. అవి బాగా చదువుకోవాలి. అప్పుడు చదువుకున్నప్పుడు గురువునందు ఆ లక్షణాలు గురువునందు చూడాలి, గమనించాలి. గురువు గారిని దర్శించామంటే ఏంటి? ఆత్మ లక్షణాలతో నడయాడుతున్న గురుమూర్తిని దర్శించాలి, ఆ లక్షణాలు దర్శించాలి గురువు గారిని దర్శించినప్పుడు. అంతేగాని ఆయన ఉపాధి, ఏ బట్టలు వేసుకున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత శ్రావ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత శ్రావ్యంగా పాడుతున్నారు, అది కాదు. ఆత్మ లక్షణాలు వీరిలో ప్రకటితం అవుతున్నాయా? అవి ఆత్మ లక్షణాలు ప్రకటితం అవటం అక్కడే చూడగలుగుతాం మనం. ఆ లక్షణాలు చూసాము, ఆ గురువాక్యము, శాస్త్రవాక్యము, ఆ మాటల అర్థమేమిటో తెలుసుకున్నాము, ఆ జ్ఞానశక్తి ప్రచోదనం అయింది. అప్పుడు ఆ సంధ్యా సాధన, 4 సంధ్యలు సాధన చేస్తున్నాము అంటే అభ్యాసం మాట చేస్తున్నాము. అట్లాగే గట్టి సంకల్పం చేసుకున్నాం మనం. ఈ మొదటి శ్లోకము ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది, సంకల్పం చేపిస్తుంది, అలాగే గురువుకి నమస్కారం చేపిస్తుంది. మొత్తం ఒక శ్లోకంలో చెప్పారన్నమాట. ఇంకొకసారి ఈ మొదటి శ్లోకము మనము చదువుకుందామండి. ఈ 7 లక్షణాలు ఒక్కొక్క చెప్పండి అమ్మా. 7 లక్షణాలు చెప్పారు కదా, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? అవగాహన అంటే ఆత్మ గురించి, మన స్వరూపం గురించి అవగాహన, ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవటం అవగాహన. ఆచరణ 2. ఆ లక్షణాలతో మిమ్మల్ని సత్సంగంలో గురువు గారు ఏమని చెప్పారు? లలితా త్రిపుర సుందరిగా నిన్ను నువ్వే భావించి అలా ఉండమని చెప్పారు మీకు. మరి లలితా త్రిపుర సుందరి లక్షణాలన్నీ సహస్రనామాల్లో ఉన్నాయి కదా. అంటే మీరు నిత్య జీవితంలో వర్తించేటప్పుడు ఆ 1000 లక్షణాలతో మీరు నడవాలి. లలితాదేవి 1000 లక్షణాలు ప్రకటితం అవుతున్నాయి కదా అక్కడ. మీరు కూడా అట్లా ప్రకటితం అవ్వాలి. మిమ్మల్ని చూసిన వారికి ఆ 1000 లక్షణాలు కనపడాలి. అట్లా అభ్యాసం చేయాలి. అవగాహన, తెలుసుకోవటము, సహస్రనామాలు పేర్లు తెలుసుకోవటము, ఆచరణ. అట్లా మన నిత్య జీవితంలో ఆ లక్షణాలు ప్రకటింపబడేటట్లుగా మనం మాట్లాడాలి, మనం ఆలోచించాలి, మనం క్రియలో చేయాలి. తర్వాత విచారణ. ఒక్కొక్క వాక్యం పట్టుకుని విచారించాలి. ఏమిటి దీని అర్థం ఏమిటి, అట్లా బాగా విచారణ సాధన చేయాలి. సాధన అంటే ఆచరణ. సాధనా చతుష్టయ సంపత్తి ఇంకా మనం ముందు చాలా క్లియర్గా చెప్పుకుంటాము, అందుకే డీటెయిల్గా వెళ్ళట్లేదు. సాధన జరగాలి. అట్లా
అవగాహన, ఆచరణ, విచారణ, సాధన ఈ 4 అయితే అనుభవం వస్తుంది. మనకి మనమే ఆహా! నాలో ఆ దేవతామూర్తి ప్రకటితమవుతుంది. గుర్తిస్తున్నాము. సంధ్యా సాధన చేసినప్పుడు చక్కగా త్రిమాతృకాయుత ప్రణవానుసంధానము, అర్ధమాతృక ప్రణవానుసంధానము, అమాతృకాయుత ప్రణవానుసంధానము, ఇష్టదైవ ధ్యానము, ఆ స్థితిలో ఉండుట అన్నప్పుడు ఆ స్థితి ఏంటో అనుభూతమవుతుంది. ఆ అనుభవం చతుస్సంధ్యాలలో చేయగా గురుమూర్తి కృపా విశేషం చేత, గురుమూర్తి దర్శనం చేత ఆ లక్షణాలు మనలో ప్రకటితమవడం ప్రారంభమవుతుంది. ఆ అనుభవంలో మనం నిలకడ చెందటం ప్రారంభమవుతుంది. నిలకడ చెందినప్పుడు నిర్ణయం జరుగుతుంది. నిర్ణయం చెందినప్పుడు ఇక మనకి రోజు నేను ఆత్మను అని జపం చేయాల్సిన అగత్యం లేదు. రోజు పొద్దున్నే లేచి నేను మనిషిని అని జపం చేస్తున్నామండి మనం అందరం? చేయట్లేదుగా. మరి ఇప్పుడు నేను ఆత్మని అని జపం చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది అంటే అభ్యాసం కోసం. ఎప్పుడైతే మనకి అలా అనుభవం వచ్చి అలా ఆత్మానుభవంతో ఆ లక్షణాలు మనలో ప్రకటితమవుతూ మన జీవనం సాగుతున్నప్పుడు మనలో ఒక సహజ నిర్ణయం కలుగుతుందన్నమాట. నేను సహజముగా ఆత్మస్వరూపుడిని. ఇప్పుడు గురువు గారు రోజు నేను ఆత్మస్వరూపుడని జపం చేయట్లేదు కదా, కానీ అలా ఉంటున్నారు కదా. ఆయనకి సహజంగానే నేను ఆత్మస్వరూపం. అనుభవము, నిర్ణయము, ఆ తర్వాత అధిగమనం. ఈ పరిణామం, ఈ 7 మెట్లు ఉన్నాయి కదా, ఈ పరిణామం ఆత్మనిష్ట వరకు జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మనిష్ట. మళ్ళీ బ్రహ్మనిష్టలో మళ్ళీ అవగాహన, ఆచరణ, విచారణ, సాధన, అనుభవం, నిర్ణయము, మళ్ళీ అంటే ఆత్మను అధిగమించి బ్రహ్మముగా నిలకడ చెందాలి, సమిష్టి. ఆ తర్వాత బ్రహ్మమును కూడా అధిగమించి పరమ నిర్ణయం అవ్వాలి. 7 ఏమిటమ్మా? 6ది నిర్ణయం, 7ది అధిగమనం. ఇది ప్రతి స్థాయిలోనూ వస్తుందమ్మా. ఇప్పుడు తమో గుణము, రజోగుణము దాటాలి, సత్వగుణం చేరాము. ఆ తర్వాత సత్వగుణంలో బందీ అయిపోకూడదు, సత్వగుణాన్ని కూడా అధిగమించాలి, గుణాతీతం అవ్వాలి. ఎక్కడికక్కడ అధిగమనం. మనకి పంచకోశ వ్యతిరిక్త, దేహత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మ చెప్పారు కదా. ఇవన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ అవగాహన, ఆచరణ, విచారణ, సాధన, అనుభవం, నిర్ణయము, అధిగమనం. ఇది క్రమం మాట. ఇట్లాగే వెళ్ళాలి. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వేతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఎందుకంటే మొత్తం శ్లోకం మొత్తము మనము చూసుకోవాలి. ఇంతకుముందు చర్చించుకున్నాము. అంతకుముందు ఎపిసోడ్స్ చూడండి, మళ్ళీ రిపీట్ చేయటం లేదు. అపేక్ష గురించి, వాటి గురించి. ఈరోజు ఇక్కడ మనము ప్రధానంగా ఈ త్రిశక్తులు మనలో ఉన్నవి మనం ప్రయోగం చేసి మనం నిరూపించాం ఇప్పుడే. కానీ స్వరూప జ్ఞానం ఎందుకు కలగటం లేదంటే ఈ త్రిశక్తులు ఇంగిత జ్ఞాన దిశగా మనం వాడుతున్నామండి. అంటే తాళం పడిపోయిందండి, కీని ఎటు తిప్పుతున్నాం, లాక్కు ఎటువైపు పడుతుందో అటువైపే తిప్పుతున్నాం తాళం చెవిని. గురువు ఏమంటున్నారు, నాయన నువ్వు ప్రపంచం వైపు తిప్పినంతకాలం నువ్వు అందులోంచి బయటపడటం అసాధ్యం, ఇటు తిప్పు, బహిర్ముఖం వైపు వెళ్ళమాకు, అంతర్ముఖుడవు కమ్ము. గురువు మొట్టమొదట చేసే ఆదేశం ఏంటంటే అంతర్ముఖుడవు కమ్ము. పాశ్చాత్య శాస్త్రవేత్తలు వీరంతా కూడా
బయట మొత్తం ఎతుకుతున్నారన్నమాట. ఎక్కువ మంది, అందరూ అనలేము కానీ. అంటే ఇంకొక ఉపమానం చెప్తానండి. గురువుగారు చెప్పారు ఈ ఉపమానం. పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న చేపకి సముద్రం చూడాలనిపించిందండి. పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న చేపకి సముద్రం చూడాలనిపించింది. ఎట్లా చూస్తుందండి? పసిఫిక్ మహాసముద్రం ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది? ఆ చిన్న చేప ఆయుర్దాయం ఎంత? బహిర్ముఖం అయితే ఈ చిన్న చేప ఈ సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రయాణం చేసి మొత్తం అంతా చూడొచ్చు. కానీ అది బతుకుతుందా? అసలు దాని కన్నుకి అంత చూడగలుగుతుందా? అట్లాగే ఆత్మ అంతటా వ్యాపకమై ఉన్నది. ఉన్నదంతా ఆత్మనే. కానీ మన ఆయుర్దాయము, మన సామర్థ్యము బహిర్ముఖమైతే మనకి వృధా ప్రయాస అయిపోవడం లేదు. అందుకని ఒక పెద్ద చేప గారు వచ్చి ఆ చిన్న చేపకి ఏం చెప్పారంటే, ఇదిగో నువ్వు సముద్రంలోనే పుట్టావు, ఈ సముద్రంలోనే పెరుగుతున్నావు, ఈ సముద్రంలోనే పోతావు. నువ్వు ఉన్నదే సముద్రంలో. నువ్వు ఎక్కడ ఉన్నావో సముద్రము నీ లోపల కూడా ఉన్నది సముద్రమే. నీ లోపల కూడా ఉప్పు నీళ్ళే ఉన్నాయి, ఆ ప్లాస్మానే ఉంది. సముద్రం నీ బయట ఉంది, నీ లోపల ఉంది. నువ్వు శుభ్రంగా కళ్ళు మూసుకుని అంతర్ముఖుడివై ఆ లోపల దర్శించు. నువ్వు ఉన్న చోటనే సముద్రాన్ని దర్శించు. నీ చుట్టూ ఉన్నదే నీళ్ళలో సముద్రాన్ని గుర్తించు. కబీర్ దాస్ గారు ఒక మంచి దోహా చెప్పారండి. అది అలా అడుగుతుందంట. సముద్రపు అల, సముద్రం నువ్వు ఎక్కడున్నావని సముద్రపు అల అడుగుతుందంట. అలా ఎక్కడ అడుగుతుంది? అలాగే వేసుకున్న బట్ట చొక్కా అడుగుతుందంట, దారమా నువ్వు ఎక్కడున్నావని. దారమా నువ్వు ఎక్కడున్నావు? ఆభరణం అడుగుతుందట, బంగారమా నువ్వు ఎక్కడున్నావని. చూడండి, తాను స్వయముగా ఆత్మస్వరూపమై ఆత్మ నువ్వు ఎక్కడున్నావు అంటే బహిర్ముఖమై ఎంత శోధించినా ఉపయోగం లేదు. అంతర్ముఖుడవు కమ్ము. అందుకని మన గురువుగారు ఎందుకు చతుస్సంధ్యలు అంత ఇంపార్టెంట్ అంటే, 4 సంధ్యల్లో అంతర్ముఖం అయితేనే మనము ఆత్మని దర్శించగలుగుతాము. అనవసరంగా వృధా ఎక్కడున్నాం మనం, ఎక్కడికి అంటే క్షేత్రములకు అన్ని చోట్లకు వెళ్తే మంచిదే. అయితే శారదామాత, రామకృష్ణ మఠం శారదామాత ఏమన్నారంటే, నాయన నువ్వు ఎక్కడున్నావు అక్కడే చక్కగా కూర్చుని ఎంతో సాధన చేయవచ్చు, ఎంతో తరించవచ్చు. ఎందుకు అటు ఇటు తిరుగుతావు సమయాన్ని? ఎంతో వ్యయ ప్రయాసలు కదా. అంటే మరి ఆ కర్మ మార్గము, ఆ భక్తి మార్గము, యోగ మార్గము చాలా ప్రయాసం ఉంటుంది అందులో. జ్ఞాన మార్గం అట్లా కాదు, సూటిగా ఉంటుందన్నమాట. ఉన్న చోటనే కూర్చుని చక్కగా కళ్ళు మూసుకుని 30 నిమిషాలలో అంతర్ముఖుడమై దర్శించవచ్చు కదా. అవకాశం ఎప్పుడూ ఉన్నది కదా. అందుకని అంతర్ముఖుడవు కమ్ము అనే లక్షణాన్ని చూసి అక్కడ చూడటం అంటే మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మన ముందు ఏమి ఇదే సత్సంగ సభ్యులు ఉంటారు, ఇదే కుటుంబ సభ్యులు ఉంటారు, ఇదే జీవితం జరుగుతూ ఉంటుంది. ఇట్లాగే అంత పరిస్థితులు అంతా ఇలాగే ఉంటాయి, ఏమి మారవు. కానీ ఏం మారుతుందంటే చూసే దృష్టి మారుతుంది. దృష్టి మారిపోతుంది. ఆత్మ దృష్టితో అదే కుటుంబ సభ్యుల్ని చూస్తావు. బాలకృష్ణుడు, బాల త్రిపుర సుందరి, సాక్షాత్తు జగదీశ్వరుడు, జగన్మాత, అంత ఎవరు? వాళ్ళే పిల్లలే, వాళ్ళే పెద్దలే. కానీ చూస్తుంది ఎవరిని? జగన్మాతని, జగదీశ్వరుణ్ణి.
బాలా త్రిపుర సుందరిని, బాలకృష్ణుణ్ణి. ఏం మారింది? ఏం మారలేదు. చూపు మారింది. ఎందుకు మారింది? ఆ లక్షణాలను గుర్తించడం మారింది, జ్ఞానశక్తి వచ్చింది. ఆ లక్షణాలను గుర్తించాలన్న తీవ్ర వ్యాకులత, వైరాగ్యము, లోపల ఆతృత అది కలిగాయి. అదే ఇచ్ఛాశక్తి. అంటే అటు వైరాగ్యము, ఆ తీవ్ర వ్యాకులత అది ఉన్నప్పుడు ఆ ఇచ్ఛాశక్తి బలం, ఆ జ్ఞానశక్తి బలం. మన ఈ విచారణ కూడా సాధనే, అధ్యయనం కూడా సాధనే, ఈ సాధనా బలం. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఇది మనం చూడండి. ఇప్పుడు ఏం చేసేసాము? జ్ఞానాన్ని ఇటు తిప్పామండి. ఇక్కడ చూస్తే ఈ రెడ్ కలర్లో ఉంది చూడండి, ఇంగిత జ్ఞానము, ఇంగిత జ్ఞాన ఇచ్ఛ, ఇంగిత జ్ఞాన దిశగా క్రియ. అంటే సిద్ధి అసిద్ధులతో కూడిన క్రియాశక్తితో పునరావృత్తి సహితం. సిద్ధి అంటే అయిందండి, అసిద్ధి అంటే అవలేదు. ఏదో అనుకుంటాం అది జరగాలని, జరిగితే సిద్ధి, జరగకపోతే అసిద్ధి. అనుకున్నది జరిగితే ఇష్టము, జరగకపోతే కష్టము. ఇట్లా లాభ నష్టాలు, రాగద్వేషాలు, ఈ జయాపజయాలు, వీటి మధ్య ఒక గడియ. మనం గురువుగారు ఏం చెప్పారంటే, ఒక నదికి ఒకవైపునేమో సిద్ధి, ఇంకోవైపున అసిద్ధి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇటు కొట్టుకుంటా ఉంటాడు మాట మనం జీవుడు. అటు వెళ్తాడు, ఆ ఒడ్డు నుంచి కొట్టుకుని ఇటు వస్తాడు, ఈ ఒడ్డు నుంచి కొట్టుకుని అటు వస్తాడు, జీవితం అయిపోతుంది పుణ్యకాలం కాస్త. ఇప్పుడు ఏం చేసాము? జ్ఞానాన్ని ఇటువైపు తిప్పాము, స్వరూప జ్ఞానంగా చెప్పాము. ఇక్కడ ఆకుపచ్చగా ఉంది చూడండి, పరేంగిత జ్ఞానం. పరేంగితం అంటే ఆత్మ వైపు తిప్పేసాం అన్నమాట. ఇక మన మాట, మన ఆలోచన, మన చేత మొత్తం కూడా స్వస్వరూప జ్ఞానము లక్ష్యంగానే ఉంటుంది. మన ఇచ్ఛాశక్తి అటే వెళ్తుంది, ఆ లక్షణాల వైపే ఉంటుంది, మన క్రియ అటే ఉంటుంది. ఇప్పుడు తిరిగేసరికి ఇక్కడ చూడండి, 2 యారోలు లేవు, అటు ఇటు లేదు, పైకే ఊర్ధ్వముఖంలోనే ప్రయాణం. ఇక చూడండి, పరేంగిత జ్ఞాన దిశగా క్రియ, పరేంగిత జ్ఞాన దిశగా ఇచ్ఛ. అంటే ఇచ్ఛాశక్తి నుంచే క్రియాశక్తి కదా, జ్ఞానశక్తి నుంచే ఇచ్ఛాశక్తి కదా. అంటే వెనక్కి వెళ్తున్నాం మనం. క్రియ ఎక్కడ జరుగుతుంది? బహిర్ముఖంగా, స్థూలంగా జరుగుతుంది కదా. ఇచ్ఛాశక్తి అవన్నీ సూక్ష్మం కదా. అంటే వెనక్కి తీసుకుంటున్నాం అన్నమాట. స్వరూప జ్ఞానం ఎక్కడుంది? వెనక మూలంలో ఉంది కదా, మూలానికి వెళ్ళిపోతున్నాం మనం. అట్లా తీసుకువెళ్తున్నప్పుడు ఒక అడ్డంగా రాగద్వేషాలు వచ్చి తగులుకున్నాయండి. ఇక్కడ చూడండి, అడ్డుగా రాగద్వేషాలు. మనల్ని మనం మనంగా చూడటానికి అడ్డుపడుతున్నవి రాగద్వేషములు. అవునండి, నన్ను నేను ఆత్మగా చూడటానికి ఇంద్రియార్థములు అనుభవించడానికి ఇబ్బంది ఏమిటండి? దానికి దీనికి సంబంధం ఏంటి? నాకు తినాలనిపించినవని తింటాను, చూడాలనిపించినవని చూస్తాను. కానీ నేను ఆత్మజ్ఞానాన్ని చూడలేనంటే చూడలేము. ఎందుకంటే ఇంద్రియార్థముల వైపు వెంటబడి పరిగెడుతున్నప్పుడు పరిగెడుతూ ఉంటావు, వేగం ఉంటుంది. అడ్డుపడితే పెనుగులాడతాం. ఆ లాభ నష్టాలు, జయాపజాల వలన అశాంతి వస్తుంది. అశాంతితో ఉంటే స్వరూప జ్ఞానం అడుగు ముందుకు పడదు. అందుచేత వీటిని ఎలా చూడాలి మనం? ఈ ఇంద్రియార్థములను మనకు అడ్డుగోడల్లాగా చూడాలి. మనకి అడ్డుపడుతున్న వారిని ఎవరినైనా మనం తీసి పక్కనేసేస్తాం కదండి. అందుకని వీటిని పక్కన జరపాలి. అందుకని ఇంద్రియార్థములను వెంట వెళ్ళనివ్వకూడదు. అందుకని ద్వంద్వములకు అతీతంగా ఉండాలి. అప్పుడే మనం శాంతము అనే గుణం వస్తుంది. ఈ శాంతం అనే గుణం రాకపోతే సమాధి షట్క సంపత్తిలో మొట్టమొదటిది అదే. మొట్టమొదటి మెట్టు ఎక్కలేకపోతే తర్వాత మెట్లు ఎక్కలేము. ఇక అట్లాగే సాధనా చతుష్టయ సంపత్తిలో మనం చెప్పుకుంటాము, ఇక ముత్రాద్ర ఫలభోగ విరాగము అని చెప్పేసి, నిత్యానిత్య వస్తు వివేకము అవన్నీ వస్తాయి. అంటే ఈ ఇది అడ్డు ఉంది కాబట్టి దీన్ని మనం పక్కకి తోసిరాజనాలు మనం. అందుకని ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు
తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం. అందుకని నాకు శాంతం అవసరమైంది. ఆ రాగద్వేషాల్లో నేను చిక్కుకోకుండా ఉండటానికి ఈ శాంతం అవసరమైంది. నా జ్ఞానశక్తికి ఈ రాగద్వేషాలు అడ్డుపడుతున్నాయి. అందువల్ల నేను ముముక్షూణామపేక్ష్యోయం. అందుచేత ద్వంద్వాతీతంగా ఉంటే, శాంతముగా ఉండి, ఇచ్ఛాశక్తిని, అపేక్ష అంటే ఇచ్ఛాశక్తి, అప్పుడు పరంగిత జ్ఞానం దిశగా ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు దాని అర్థం ముముక్షూణామపేక్షోయం అంటే పరంగిత జ్ఞానము దిశగా ఇచ్ఛాశక్తిని మనము సంకల్పం చేసుకున్నాం అన్నమాట. అప్పుడు ఆత్మబోధో విధీయతే, ఆత్మ ప్రకటితమవుతుంది. ఇవన్నీ జరగాలి కదా, మరి ఇదంతా సాధనే కదా. ఇప్పుడు తెలిసిందా మొత్తం ఎట్లా ఈ ఒక్క శ్లోకంలో మనం అసలు ఇక్కడి వరకు వచ్చామంటే, ఈ ముముక్షు వరకు ఇక్కడి వరకు వచ్చామంటే మనము దగ్గరలోనే ఉన్నాము. కొద్దిగా మనము సాధన చేస్తే చక్కగా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు తపస్సు చే పాపరాశి దగ్ధమై, రాగద్వేషాల నుంచి బయటపడి, శాంతమై, తీవ్ర మోక్షాపేక్షతో శక్తిత్రయం స్వాధీనమై, స్వాధీనం అంటే ఏంటి? ఇచ్ఛాశక్తిని ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టగలుగుతాము. ఏ క్రియ చేయమంటే ఆ క్రియ చేయగలుగుతాము. అవి మనల్ని ఆడించట్లేదు. మనము సింహాసనం పైన కూర్చుని స్వస్వరూప స్థితిలో హృదయ సింహాసనంపై మనం అధివసించి మనము ఆజ్ఞ జారీ చేస్తున్నాము, దృష్టిని ఆజ్ఞాచక్రంపై పెట్టి. అప్పుడు ఈ రాగద్వేషాలనే అడ్డు తొలగిపోతుంది, జ్ఞానంగా నిలబడిపోయి ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇంగిత జ్ఞానం ఈ మార్గం అయితే కనుక పునరావృత్తి సహితం, పునరపి జననం పునరపి మరణం. ఇక్కడైతే కనుక పునరావృత్తి రహితం, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాం. ఇది బయటపడే విధానం. ఇప్పుడు మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మనము నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో వాళ్ళు వార్షిక లెక్కల ప్రకారం సంవత్సరానికి 1,00,000 మంది 1,50,000 మంది ఆత్మాహుతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచం దుఃఖాన్ని ఇస్తుందని తెలుస్తుంది, కానీ అందులోంచి బయటపడటం ఎలాగో తెలియట్లేదు. శరీరాన్ని ఎలాగోలా దీన్ని పాడు చేసేస్తే అందులో నుంచి బయటపడచ్చని అనుకుంటూ అట్లాంటి పని చేసేస్తున్నారు. మరి జ్ఞానంతో అది కాదు. గురువు ఏం చెప్తున్నారు? నాయన, ప్రపంచం దుఃఖభూయిష్టము కరెక్టే, అది వైరాగ్యం, అందుకే నీకు వచ్చింది, మంచిదే. కానీ అందులోంచి బయటపడే విధానం ఈ శరీరాన్ని మనం పనిముట్టుగా ఉపయోగించుకోవాలి. ఈ శరీరం మోక్ష సాధనం, ఇది భోగ్య సాధనం కాదు, ఇది మోక్ష సాధనం. ఇది ఈ శరీరంతోనే నువ్వు మోక్షం సాధించవచ్చు. అసలు శరీరం లేకపోతే మోక్షం అసాధ్యం. అందుకని శరీరాన్ని చూసే దృష్టి మార్చి మన ప్రయాణము బహిర్ముఖం నుంచి అంతర్ముఖం చేసి, అట్లా జరిగినప్పుడు నది ఎట్లాగైతే నది సముద్రంలో, ఇక్కడ చూడండి హంసల దేవి, ఈ హంసల దేవి వద్దే మన గురుస్థానము, పెద్దస్వామి వారి గురుస్థానము చూడండి. అక్కడ హంసల దేవి, అక్కడ కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. చూడండి ఈ ఫోటో. నది ఎక్కడ, కృష్ణానది ఎక్కడ పుట్టింది, ఆ మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినాయి, రాగద్వేషాలు అనే అడ్డంకులు, రాళ్ళు కొండలు అన్నీ వచ్చినాయి కదా. అయినా ఏమన్నా ఆగిందా? ఆగల. బాగా ఒరవడితో ప్రవేశించి నా స్వరూప జ్ఞానం, నా స్వస్థితి ఏమిటి? నేను పరిమితమైన నది కాదు, నాది అపరిమితమైన విశాలమైన సముద్రాన్ని నేను. అది నా స్వస్వరూపం, నా స్వస్వరూపం నేను చేరాలి అని చెప్పేసి నది ఉరవడితో ఉరకలు వేస్తూ వచ్చి సముద్రం దగ్గరికి చేరేసరికి గురువుగారు ఏం చెప్పారంటే, అది సముద్రం వరకు వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా దూరం ఉంది, సముద్రాన్ని కలవలేకపోతుంది. అప్పుడట సముద్రమే వచ్చి నదిని కలుపుకుంటుందట. అయ్యో, నా కోసం అంత వరకు వేసుకుంటూ వచ్చింది కదా అని సముద్రమే కొంచెం ముందుకెళ్ళి నదిని కలిపేసుకుంటుందట. చూడండి అంత చక్కగా చెప్పారు. చూడండి చక్కగా ఎంత విశాలంగా ఉంది ఇక్కడ సముద్రం, నది. అట్లా మనము నది, సముద్రము గురుమూర్తి, జ్ఞానమూర్తి, స్వస్వరూపం.
మనం ఈ ప్రయాణం చేసి చక్కగా మనము మన స్వస్వరూప స్థితిలో మనందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ స్వస్వరూప స్థితిలో నిలకడ చెందాలని మనము గురువుగారిని ప్రార్థించుకుందాము. ఈరోజు మనకి సమయం అయింది కనుక రేపు మనము ఈ శ్లోకంపై క్విజ్ ఎంతవరకు గ్రహింపు ఉందో మనము చూద్దాము అందరము. బాగా ఈ శ్లోకము ఈ 4 ఎపిసోడ్స్ బాగా మళ్ళీ చూడండి. గురుగారు చెప్పిన ఆత్మబోధ 1, 2 ఎపిసోడ్లు బాగా వినండి. ఎంత బాగా వినాలంటే మళ్ళీ జీవితంలో వీటిని మళ్ళీ చూడాల్సిన అవసరం రాకూడదు. నోట్స్ రివైజ్ చేసుకుంటాం అంతే. ఎందుకంటే మళ్ళీ మనకు సమయం ఉండదు. అన్నీ మళ్ళీ మొత్తం వినటము, మళ్ళీ పుస్తకాలు చదివేంత సమయం ఉండదు. అందుకని మొదటి శ్లోకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసేసుకుంటే అప్పుడు ఈ మొదటి శ్లోకమే మనకి మూలంగా పెట్టుకుని స్టెప్ బై స్టెప్ ఇంకా 67 శ్లోకాలు ఉన్నాయి మనకి. నిదానంగా గురుకృపతో నడుద్దాము, జరగవలసింది జరుగుతుంది. పూర్ణ మంత్రము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.